నెల్లూరు యాక్సిస్ బ్యాంక్ లో భారీ స్కామ్ చోటు చేసుకుంది. కుబేరా సినిమా తరహాలో నిరుపేదలను సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా చూపించి 10 కోట్ల రూపాయలకు పైగా స్వాహా చేశారు. రుణాల కోసం ఫేక్ కంపెనీలను సృష్టించి మోసానికి పాల్పడ్డారు. పేదలకు తెలియకుండా రుణాల కోసం ఆధార్ కార్డులు, సంతకాలు, ఫింగర్ ప్రింట్స్ ను సేకరించారు మోసగాళ్లు. రుణాలు చెల్లించాలంటూ పేదలకు బ్యాంకు నుంచి నోటీసులు రావడంతో అసలు విషయం బయటపడింది. తమకు న్యాయం చేయాలంటూ బాధితులు ఆందోళన చేస్తున్నారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. న్యాయం చేయాలి, దళిత గిరిజనులకు విచారణ జరపాలి, యాక్సిస్ బ్యాంక్ కుంభకోణం మీద విచారణ జరపాలి, యాక్సిస్ బ్యాంక్ కుంభకోణం మీద అరెస్ట్ చేయాలి, ముద్దాయిలను వెంటనే అరెస్ట్ చేయాలి, ముద్దాయిలను వెంటనే అరెస్ట్ చేయాలి, నిందితులను వెంటనే. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, కుబేర సినిమా తరహాలోనే నిరుపేదలను సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా చూపించి 10 కోట్ల వరకు కూడా రుణాలు తీసుకొని స్వాహా చేసినట్లుగా తెలుస్తుంది. కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? కుబేరా మూవీ తరహాలో ఇటు నెల్లూరులో భారీ స్కామ్ అయితే బయటపడింది. ఏదైతే కుబేరా సినిమాలో ఇటీవల రిలీజ్ అయినటువంటి సినిమాలో భిక్షగాలను టార్గెట్ గా చేసుకొని ఆ యొక్క అకౌంట్లు ఓపెన్ చేసి ఆ యొక్క నగదు ట్రాన్స్ఫర్ అయితే చేస్తారు. అయితే ఇక్కడ నెల్లూరు జిల్లాలో మటుకు నిరక్షరాస్యులని టార్గెట్ గా చేసుకొని నిరక్షరాస్యులు ఎవరైతే ఉన్నారో వారిని టార్గెట్ గా చేసుకుంటూ వారి దగ్గర నుంచి కొంతమంది నమ్మకంగా ఉన్నటువంటి వ్యక్తులు వారి దగ్గర నుంచి ఆధార్ కార్డులు, పాన్ కార్డు, వాళ్ళ వేలి ముద్రలు, సంతకాలు తీసుకొని యాక్సిస్ బ్యాంకులో లోన్లు కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగంలో అని చెప్తూ వారికి 74,000 శాలరీ వస్తుందని చెప్పి దొంగ సర్టిఫికేట్లు, దొంగ కాగితాలు సృష్టించి ఆ యొక్క యాక్సిస్ బ్యాంకులో లోన్లు తీసుకోవడం జరిగింది. ఈ లోన్లు కూడా ఒక్కొక్కరు 14 లక్షల నుంచి 15 లక్షల లోన్లు తీస్తూ ఉన్నారు. అయితే వీరంతా కూడా నిరక్షరాస్యులు, అంటే కనీసం సంతకం కూడా సరిగా రానటువంటి వ్యక్తులు. వీళ్ళనే టార్గెట్ గా చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి విడవలూరు మండలం కావచ్చు, ముత్తుకూరు కావచ్చు, నెల్లూరులోని కొన్ని ప్రాంతాల్లో ఈ యొక్క స్కామ్ జరిగినట్లు కూడా బయటపడింది. దీనిపైన గత 7 నెలల కిందటే కేసు కూడా నమోదై ఉన్న నేపథ్యంలో ఆ కేసు నమోదైన దగ్గర నుంచి విచారణల విషయంలో కానీ ఆ కేసు ఎలాంటి ముందుకైతే వెళ్ళినటువంటి పరిస్థితి లేదు. అయితే ఇదంతా కూడా ముఖ్యంగా యాక్సిస్ బ్యాంక్ కేంద్రం కూడా దాదాపుగా ఇప్పటి వరకు 10 కోట్ల 60 లక్షల మేర స్కామ్ జరిగినట్టుగా ఈ యొక్క కేటుగాళ్లు లోన్లు తీసుకున్నట్లు కూడా ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం. అయితే ముఖ్యంగా అమాయక గిరిజనుల్ని లోన్లు ఇప్పిస్తామంటూ చెప్పు కూడా దాదాపుగా సుమారుగా 56 మంది పేరిట కూడా ఈ యొక్క లోన్లు కాజేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ యొక్క ఫేక్ కంపెనీలు కూడా, అంటే వారికి పలానా కంపెనీ ఉంది, మేము పలానా కంపెనీలో జాబ్ చేస్తున్నామని చెప్పి ఆ యొక్క ఫేక్ కంపెనీలు, ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి గిరిజనుల్ని అందులో ఉద్యోగులుగా చూపించి వారి పేరు మీద కూడా లోన్లు అప్లై చేసి ఈ యొక్క నగదైతే తీసుకోవడం జరిగింది. అయితే ఈ యొక్క ఫేక్ కంపెనీల్లో నుంచి దాదాపుగా 6 నెలల పాటు గిరిజనులకు జీతాలు ఇస్తున్నట్లు స్టేట్మెంట్లు కూడా క్రియేట్ చేయడం జరిగింది. క్రియేట్ చేసినటువంటి క్రమంలోనే యాక్సిస్ బ్యాంక్ లో లోన్లు తీసుకున్నటువంటి కేటుగాళ్లు 3 నెలల పాటు డబ్బులు మంత్లీ డ్యూలు కట్టారు. తర్వాత కట్టనటువంటి పరిస్థితుల్లో వారు ఎవరైతే ఫేక్ డాక్యుమెంట్లు, ఎవరైతే నిరక్షరాస్యులు, గిరిజనులు ఎవరైతే ఉన్నారో వారికి బ్యాంకు యాజమాన్యం నోటీసులు పంపించడం జరిగింది. పంపించినటువంటి నేపథ్యంలో వారు ఒక్కసారిగా ఆందోళనకు గురైనటువంటి పరిస్థితి. ఎందుకనంటే 14 లక్షల లోన్ ఏంటి, మేము సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఏంటి, మాకు చదివే రాదు, మాకు సాఫ్ట్వేర్ ఉద్యోగం ఏంటి అన్న విషయం ఒక్కసారిగా వారికి ఆ నోటీసులు రావడంతో వారు పోలీసులను కూడా సంప్రదించడం జరిగింది. దాని తర్వాత బ్యాంక్ అధికారులను కూడా సంప్రదించడం జరిగింది. అయితే ఎవరిని సంప్రదించినా కానీ బ్యాంకు వాళ్ళు మాకు సంబంధం లేదు, మీరు లోన్లు తీసుకున్నట్టుగా మా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పి ఎవరు చెప్పడం, దాంతో పాటుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే మీరు పోయి బ్యాంకులో లోన్లు తీసుకున్నట్టుగా ఉంది, మీరు పోయి బ్యాంకులో సమాధానం చెప్పాలని చెప్పి ఎవరు చెప్పడంతో కూడా వీరంతా ఒక్కసారిగా గిరిజనులు కావడంతో ఆందోళనకు చెందినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ ఆందోళన చెందినటువంటి పరిస్థితుల్లో ఆ కేసు అయితే నమోదు 7 నెలల కిందట ముత్తుకూరు పోలీస్ స్టేషన్ లో కేసు అయితే నమోదు చేశారు. కానీ అయితే ఇప్పుడు వరకు ఇటు బ్యాంక్ అధికారులు కావచ్చు, ఇటు పోలీస్ అధికారులు కావచ్చు ఎలాంటి విచారణకైతే ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇటీవల జూలై 30వ తేదీన మళ్ళీ నోటీసులు బ్యాంకు వాళ్ళు పంపించడం జరిగింది. మీరు లోను కట్టకపోతే మీ ఆస్తులు జప్తు చేస్తామని చెప్పి వారిని బెదిరించేటువంటి పరిస్థితి చేయడంతో వారు ఒక్కసారిగా ఏం చేయాలనో తెలియక ఆ యొక్క గిరిజనులంతా కూడా గిరిజన నాయకులను కలిసి ఈ యొక్క మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీడియా సమావేశంలో వారంతా ఈ వివరాలంతా కూడా వెళ్ళడం జరిగింది. అయితే ముఖ్యంగా ఆ గ్రామానికి చెందినటువంటి చౌకచెర్ల అనే గ్రామానికి చెందినటువంటి గ్రామంలో
పోట్లూరు సుధాకర్ అనే వ్యక్తి ఏజెంట్ గా బ్యాంకుల్లో లోన్లు ఇప్పిస్తుండేటువంటి ఏజెంట్ గా ఉండటం జరిగింది. వారు నమ్మకంగా అడిగితే మేము కాగితాలు ఇవ్వడం జరిగింది. అయితే ఒక్కసారిగా మేము ఇంత డబ్బులు లోన్లు కట్టాలి అని చెప్పగానే మేము ఆశ్చర్యానికి గురైపోయాం, ఆందోళనకు గురైపోయాం అని చెప్పి వారు గిరిజనుల సంఘాలకు చెప్పడంతో వారంతా కలిసి కూడా ఈ యొక్క మీడియా సమావేశం చేసి కొన్ని వివరాలు కూడా వెల్లడించడం జరిగింది. అయితే 2024లో వాసుదేవ నాయుడు, అల్లా బక్షు, శివ, వెంకట్ అనే వ్యక్తులు పోట్లూరు సుధాకర్ అనే వ్యక్తితో కలిసి ఈ యొక్క వారి పైన కూడా ముత్తుకూరు పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో అప్పుడు ఈ యొక్క కేసు కూడా నమోదు చేశారు. అయితే అప్పటి నుంచి అయితే ఈ కేసు ఎలాంటి ముందుకు పోలేదు. అయితే ఈ స్కామ్ కు సంబంధించి ఒక నెల్లూరు జిల్లాలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక చోట్ల కూడా ఇలాంటి స్కామ్ యాక్సిస్ బ్యాంక్ లో చేరుకుంది. ఇది యాక్సిస్ బ్యాంకు అదే విధంగా కొంతమంది కేటుగాళ్లు, మోసగాళ్లు, చీటర్లు చేరి ఇదంతా కూడా గిరిజనులనే టార్గెట్ గా చేసుకొని పెద్ద స్కామ్ జరిగింది. దీనిపైన సిబిసిఐడి విచారణ జరిపించాలని కూడా ఇటు వారైతే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోపక్క కొంతమంది పైన కూడా నెల్లూరులో ఉన్నటువంటి కొంతమంది 5 మంది పైన కూడా వారు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. వారి పైన కఠినమైన చర్యలు తీసుకొని వారికి సంబంధించినటువంటి లోను నోటీసులు ఏవైతే బ్యాంక్ నుంచి వస్తున్నాయో అవి వారిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. పోలీసులు ఇటు బ్యాంకులు కూడా దీన్ని విచారణ చేయాలని చెప్పి వారు కోరుతా ఉన్నారు. మరోపక్క ఇది ఒక నెల్లూరు జిల్లానే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క యాక్సిస్ బ్యాంకులో అనేక మంది దొంగ డాక్యుమెంట్స్ సృష్టించి, దొంగ కంపెనీలు సృష్టించి ఈ యొక్క లోన్లు తీసుకున్నారని చెప్పి కూడా వారు ఆరోపిస్తా ఉన్నారు. అయితే వీటన్నిటి మీద ఈ యొక్క యాక్సిస్ బ్యాంక్ లో జరిగినటువంటి భారీ స్కామ్ ఏదైతే ఉందో, కుబేరా సినిమాలో జరిగినటువంటి స్కామ్ ఏ విధంగా జరిగిందో ఆ విధంగా జరిగినటువంటి ఈ యొక్క స్కామ్ ను కూడా ప్రభుత్వం సీరియస్ గా తీసుకొని దీనిపైన సిబిసిఐడి చేత విచారణ చేయించాలని కూడా ఇటు గిరిజన సంఘ నేతలతో పాటు బాధితులు కూడా కోరుతా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. థ్యాంక్ యూ సురేంద్ర.